హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s FM. ఈరోజు మరొక హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. రమ్య అనే ఒక అమ్మాయి తన తండ్రి రమణకి జాబ్ ట్రాన్స్ఫర్ వలన జగన్నాథపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ ఉండే కోవిడ్ క్వార్టర్స్లో వారు స్టే చేస్తారు. అయితే పక్కనే ఉండే ఇంటిలో తండ్రి ప్రభాకరం, తల్లి జయసుధ, వారి కొడుకు రాహుల్ ఎప్పటి నుంచో నివాసం ఉంటారు. ప్రభాకరం ఉద్యోగరీత్యా ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇంటి వద్ద ఉండడం కుదిరేది కాదు. కానీ జయసుధ మాత్రం ఇంటి వద్దనే ఉండి ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ ఉంటుంది. కొడుకు రాహుల్ మాత్రం పచ్చి తాగుబోతు, ఎప్పుడూ తాగుతూ రోడ్ల మీద బలాదూరు తిరుగుతూ అసలు ఏ బాధ్యత లేకుండా పోరంబోకులా ఉండేవాడు. దీనికి కారణంగా జయసుధ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. అది అలా ఉండగా కొత్తగా పక్కింటికి వచ్చిన రమ్యతో జయసుధ పరిచయం పెంచుకుంటుంది. కొత్తగా రావడం వలన వారికి అవసరమైన వస్తువులను ఇస్తూ సహాయంగా ఉంటుంది. దానివలన రమ్య కూడా జయసుధతో చాలా స్నేహంగా ఉండడం మొదలు పెడుతుంది. వారితో ఆంటీ, అంకుల్ అంటూ బాగా కలిసిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు రమ్య జయసుధ వాళ్ళ ఇంటిలో ఉండగా కొడుకు రాహుల్ తాగి వస్తాడు. రమ్యను చూసి రాహుల్ రమ్యతో చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. రమ్య రాహుల్ మాటలకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అది చూసిన తల్లి జయసుధ కొడుకును తిట్టి మందలిస్తుంది. దానితో కొడుకు గది లోపలికి వెళ్ళి గట్టిగా తలుపులు తన్ని పడుకుంటాడు. జయసుధ రమ్యతో, నువ్వు ఏమీ బాధపడకమ్మా, మా అబ్బాయి ఎప్పుడూ ఇంతే, తాగినప్పుడు ఇలానే ప్రవర్తిస్తాడు అని సర్ది చెబుతుంది. రమ్యకు మాత్రం రాహుల్పై ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. దానివలన రాహుల్ లేని సమయంలో జయసుధని కలవడానికి వెళ్తుంది. 2 కుటుంబాల మధ్య రిలేషన్షిప్ పెరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు జయసుధ కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తుంది. రమ్య ఆంటీ ఉందేమో అని జయసుధ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీని వెతుకుతూ ఉండగా ఈలోపు ఎప్పటిలాగానే రాహుల్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. అక్కడ ఉన్న రమ్యను చూసి మళ్ళీ తనతో అసభ్యంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. రమ్యకు కోపం వచ్చి రాహుల్ని గట్టిగా చంప మీద కొడుతుంది. అప్పుడు రాహుల్ రమ్యను తిరిగి కొట్టి తనని బలవంతం చేయబోతాడు. ఈలోపు మార్కెట్ నుండి జయసుధ ఇంటికి వస్తుంది. జరుగుతున్నదంతా చూసి రాహుల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. రాహుల్ మాత్రం తాగిన మైకంలో తన తల్లిని కూడా గట్టిగా వెనక్కి త్రోసేస్తాడు. రమ్యని బలవంతం చేయడానికి మరలా ప్రయత్నిస్తాడు. రమ్య కూడా రాహుల్ నుండి తప్పించుకోవడానికి బలంగా తోసేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న కత్తిపీట మీద పడి రాహుల్ చనిపోతాడు. వెంటనే రమ్య అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. జరిగిందంతా తన తండ్రికి చెబుతుంది. రమణ చాలా భయపడిపోయి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని కూతురిని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఎప్పుడు రమ్యకి మాత్రం తన రాహుల్ని చంపాను అనే గిల్టీ ఫీలింగ్తో ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి జయసుధ ఆంటీని కలిసి తన కొడుకు విషయంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి అని మళ్ళీ ఆ ఊరు వెళ్తుంది. అయితే అక్కడే ఉన్న ఇంటిలో జయసుధ ఏడుస్తూ ఉంటుంది. రమ్య జయసుధ ఆంటీని కలిసి, నన్ను క్షమించండి, నా వల్లనే మీరు మీ అబ్బాయిని కోల్పోయారు, నన్ను క్షమించండి అని అడగగా ఆంటీ మాత్రం, నీ తప్పు ఏముందమ్మా, దీనిలో నా కొడుకుదే తప్పు ఉంది, నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. రమ్యకి మాత్రం ఏంటి, ఎందుకు ఆంటీ నన్ను వెళ్ళిపోమంటుంది అని మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఈలోపు కిటికీలో నుంచి ప్రభాకరం చూసి, ఏంటి రమ్య, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, బయటికి వచ్చేయి అని పిలుస్తాడు. తిరిగి రమ్య జయసుధ వైపు చూడగా అక్కడ ఎవరూ ఉండరు. తర్వాత వెంటనే అన్ని డోర్సు స్పీడ్గా క్లోజ్ అయిపోతాయి. అసలు జరిగింది ఏమిటంటే, ఆ రోజు రాహుల్ తోసినప్పుడు తల్లి జయసుధ కూడా చనిపోతుంది. కానీ ఆత్మగా అక్కడే ఉండడం వల్ల ప్రభాకరం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఇవేమీ తెలియని రమ్య ఆ ఇంటిలో ఆంటీ ఉందేమో అనుకుని అక్కడే ఆంటీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కానీ రమ్య మాట్లాడింది ఆంటీ ఆత్మతో. మిగిలిన స్టోరీ పార్ట్ 2లో చూడండి. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.